హాయ్! ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? నిన్నైతే వాళ్ళొక రెస్టారెంట్‌కొచ్చారు ఫుడ్ తినడానికి. అక్కడికొచ్చిన తర్వాత మహా వచ్చేసి చక్రితో మాట్లాడుతుంటుందనమాట. నాకు మా నాన్నగారంటే చాలా ఇష్టము. ఒక్కసారి ఏందంటే నాకు రాజస్థానీ డ్రెస్ కావాల్సొచ్చింది. మా నాన్న రాజస్థాన్‌కెళ్ళి డ్రెస్ అయితే తీసుకొచ్చాడు. అలాగే నాకు వర్షం అంటే చాలా ఇష్టము. వర్షంలో తడవడం అంటే ఇష్టము. కానీ నేను తడుద్దాం అనేసరికి వర్షం ఆగిపోయింది. అప్పుడు మా నాన్న వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఆ వర్షంలో అయితే తడిపిచ్చాడు. ఒకసారి అట్లాగే నన్ను తిట్టేసి బెంగుళూరుకెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వచ్చి సారీ, సారీ, సారీ అని చెప్పి నాకు లేచిన తర్వాత ఆ తర్వాత వెళ్లారు అని జెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత చక్రి ఉండి అంటాడు, "ఇప్పుడు చూడు మీ బంధుత్వం అనేది ఇట్లాగుంది మీకు. చూసారా ఇలా ఉందేంటి?" అని జెప్పేసి అడుగుతాడు. అడిగేసరికి సరేలే మీ నాన్నే గదా అనింది. సరేలే ఇలా అడ్జస్ట్ చేసుకోండి అంటే పాపం చాలా బాధపడుతుంటుంది. ఇదేందిది మా నాన్న నాకిష్టం లేదు పెళ్లి చేయొద్దు అని చెప్పినా గూడా ఒప్పుకోలేదు. నేను అన్ని సార్లు సారీ, సారీ, సారీ అని చెప్పినా గూడా మా నాన్న తీసుకోలేకపోయాడు. సారీ చెప్దామనే వచ్చాను. అయినా కూడా సారీ వినలేదు మా నాన్న అని చెప్పేసి చాలా బాధపడతా ఉంటుంది. ఇంకా కట్ చేస్తే ఇక్కడ మాధవ్ వాళ్ళ మేనత్తని చూపిస్తారు. మేనకోడలు అమ్మాయి చిమ్ముతా ఉంటుంది. చిమ్ముతా ఉండేసరికి అమ్మాయి అడుగుతుందనమాట. "ఏంటమ్మా నాన్నకేమన్నా ఇది రెండో పెళ్లి ఏమన్నా ఉందా? నేనేమన్నా నీ సవితి కూతురునా? ఎందుకు నన్నెప్పుడు కసురుతా ఉంటావు నువ్వు" అనేసరికి మీ నాయనకి ఒక పెళ్ళికే దిక్కు లేదు. ఇంకా రెండో పెళ్లి గూడానా అని చెప్పేసి అంటుంది. అంతలోపల అమ్మాయి నిన్న జాకెట్ తీసుకునింది కదా! బ్లౌజ్ కుట్టిస్తాను అని చెప్పేసి. ఆ బ్లౌజ్ కుట్టిచ్చి ఆమె వచ్చి ఇస్తుందనమాట. ఇచ్చేసరికి ఎవరిది జాకెట్టు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది. నాదే నాదే అంటే, నీకు నేనేం కొనివ్వలేదు కదా! ఎక్కడిది నీకు ఈ జాకెట్టు అంటే అంతలోపల ఆముండేసి నేనెళ్తున్నా అంటుంది. ఎందుకో ఈ జాకెట్ ఎవరిది చెప్పేదాకా నేను ఒప్పుకోను అనేసరికి ఆముండి మొన్న ఆ అమ్మాయి వచ్చింది కదా! వాళ్ళింటికి ఆ అమ్మాయిది ఆ జాకెట్టు అనేసి ఆమె అయితే చెప్తుందనమాట. చెప్పేసరికి ఇది అవునా? ఉండు దీన్ని తీసుకొని నిప్పుల్లో కాలుస్తాను అని చెప్పేసి తీసుకెళ్తుంది. దీనికి ఆ అమ్మాయికి కోపం వచ్చి నువ్వు అది గాని కాల్చావంటే అమ్మవాడిని కూడా చూడను అని చెప్పేసరికి ఇలా వదిలేస్తుంది. అది తీసుకొని పుర్రు తుర్రో తుర్రో అని పారిపోతుంది. ఇంకా కట్ చేసి ఇంకా చక్రి వాళ్ళైతే బాగా ఫుడ్ తినేస్తా ఉంటుంది. ఏంటి నేనేమన్నా రాక్షసిలాగా తింటున్నానా అని అడుగుతుంది. లేదు లేదు తినండి అని చెప్పేసి అని అంటాడు. ఆమె ఇంక తినేసి ఇంక సరే అని చెప్పి బయలుదేరదాం కదా అనేసి స్టార్ట్ అవుతారనమాట. స్టార్ట్ అవుతునేసరికి అడుగుతుంది ఏంటి ఈ రోడ్డు నా బాలు అనే దేవుడు తీసుకెళ్ళాడు కదా ఆ రోడ్డు కదా అంటే అవును పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా అంటే ఏంటి వెళ్ళాలా అని అంటుంది. అవును వెళ్ళాలి కదా అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అవును ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తారు తెలుసా తనకి. మీరు ఎవరినైనా లవ్ చేశారా అని అడుగుతుంది. అడిగితే నేను కాలేజీలో ఇట్లా ఒక అమ్మాయి వెనకాల పడ్డాను. అమ్మాయికి స్మైల్ ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి నన్ను తిట్టారు. వాళ్ళు కూడా మీ నాన్నలాగే. అయినా కూడా నేను ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను నేను. తను అర్థం చేసుకుంటే బాగుండు అనేసి చక్రి అయితే మహారథికి చెప్తాడు. అవునా ఆల్ ది బెస్ట్ అంటుంది. తిననే కదా వైఫ్ కానీ తన వైఫ్ అనేసి తీసుకోలేకపోతుంది అనమాట. అవునా ఆల్ ది బెస్ట్ అంటే సూపర్ అండి మీరే నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారంటే ఓకే సూపర్ అని చెప్పేసి అంటుంది. అయిన తర్వాత కొంచెం ఇట్లా నిద్రపోతున్నప్పుడు అడుగుతాడు. నేను ఏంటి నిద్రపోతున్నావా అంటే లేదు ఊరికే అట్లా పడుకున్నానంటే ఓహో అంటే నిద్రపోవట్లేదా అంటే నేను నిద్రపోయేదాన్ని కాదు అంటుంది. అయితే ఇలా కూడా చెప్పొచ్చు. మీ నాన్న బాగా హ్యాపీగా ఉన్నారు కదా అందువల్ల పడుకున్నారా అని చెప్పేసి ఆయన సంగతి ఎత్తకండి ఆయన అంటే నాకు కోపం వస్తుంది అని చెప్పంటే మీ నాన్నే కదండి కోపంలో ఏదో అంటారు వదిలేయాలా అని చెప్పేసి అనేసరికి అవును అందుకే మా నాన్న కాబట్టి వదిలేస్తున్నానని చెప్పంటుంది. ఇంకా ఈ దారిలో చూస్తున్నప్పుడు గుర్తుకొచ్చి అవును మీరైతే ఆ పోలీస్ స్టేషన్ లో ఆ జుట్టు పొడవు కానీ బొడే కొట్టారు నాకైతే బాగా నచ్చింది అని చెప్పేసి అంటుంది. నాకైతే ఆ మార్చి నన్నైతే ఆడుకున్నారు అదే గుర్తొస్తుందని చెప్పేసి ఇంకా చక్కెర అయితే అంటాడనమాట. అయినా కూడా మీరు కూడా ఆడుకున్నారు కదండి ఆ జుట్టు పొడుగాడుతో అని అంటాడు. సరే అని చెప్పి ఇంకా దారిలో పోతా ఉండేసరికి ఇంకా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అంటే బాలు అని వస్తుంది. చక్రి ఏమో మేము వచ్చేసి హైదరాబాద్ నుంచే వస్తున్నామంటే ఈ అమ్మాయి ఉండేసి కాదు కాదు మేము యాదగిరి గుట్ట నుంచి వస్తున్నామంటే ఏంటి అప్పుడు మీ మామగారి ఇంటికి పోయావా అని పోలీసు అడుగుతాడు. అడిగేసరికి లేదు మా నాన్నకి హెల్త్ బాగాలేదు ఇలాగా ఏవో మందులు తీసుకున్నారు అని చెప్పంటుంది. పోలీసు మనసులో అనుకుంటాడు ఒరే లక్ష్యమైన కుటుంబాన్ని చెడగొట్టావు కదరా నువ్వు అనేసి మనసులో అనుకుంటాడు. అనుకునేసరికి సరే ఇదిగో సంతకం పెట్టండి మీ సర్టిఫికేట్ వచ్చింది అని చెప్పేసరికి ఇంకా షాక్ అవుతుంది మహా. ఏ సర్టిఫికేట్ ఇది అనేసరికి మ్యారేజ్ సర్టిఫికేట్ చూసి షేక్ అయ్యి సర్టిఫికేటా మాకు ఇది పెళ్లి కాదు మాకేందుకు సర్టిఫికేట్ మాకు వద్దు అని చెప్పేసి అని అంటుంది. అనేసరికి పోలీసు అనేసి అదేంటది పెళ్లి వద్దనడం ఏంటది
ఇప్పుడేంది ఇలా మాట్లాడుతున్నారు అనేసరికి ఇంకా చక్రి ఉండేసి మీరు కొంచెం పక్కకు పోండి అని చెప్పి మహాని పక్కకు పంపించేసి ఆ అమ్మాయి ఈ తరం అమ్మాయి లివింగ్ టుగెదర్ అని చెప్పి తనకి ఇష్టము, పెళ్లి అయితే ఇప్పుడు ఇష్టం లేదు అని చెప్పండి. ఓహో లివింగ్ టుగెదరా అని చెప్పేసి పోలీసులు ఉండేసి అయినా సరే ఇప్పుడు మీరు పోతే అమ్మాయికి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు, పెళ్లికున్న ప్రాముఖ్యతను వివరించు, పెళ్లికున్న దాన్ని వివరించు అని చెప్పు అని చెప్పేసి చెప్తాడనమాట. ఓకే నేను చెప్తాను అని చెప్పేసరికి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు అదేంటి అది రిజిస్ట్రేషన్ అవ్వడం ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. అడిగేసరికి ఏమండి ఇప్పుడు సైన్ చేయమన్నారు కదా, సైన్ చేసి కామ్ గా ఇక్కడ నుంచి పోతే పోతుంది కదా, వాళ్ళతో మనకెందుకు అనేసి చక్రి అయితే అనడం అయితే జరుగుతుంది. ఇంకా మనం రేపటి ఎపిసోడ్ లో చూడవచ్చు వాళ్ళ నాన్న టిప్ టాప్ గా రెడీ అయ్యి వస్తుంటాడనమాట. నేను రేపటి ఎపిసోడ్ లో ఈ బాగా చెప్పారని అనుకుంటున్నాను. మా వీడియోస్ నచ్చుతా అంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. ఈ వీడియోనే కాదు, నేను మరిన్ని వీడియోలు ప్రపంచంలో ఏమైనా జరుగుతున్నా కూడా నా ఒపీనియన్ అనేది వీడియోస్ చేస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.